నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. సాయికృష్ణ గారు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న డెవలప్మెంట్స్, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ప్యారలల్గా జరిగిన ఆందోళనలు అక్రాస్ ది కంట్రీ ఒకటి ఇండికేట్ చేస్తున్నాయి. ఒకసారి మహాభారత యుద్ధంలోకి గనక మనం వెళ్తే, ఒకసారి చరిత్రలోకి వెళ్తే, అది మిథాలజీ కాదు, మిథ్య కాదు, జరిగింది కాబట్టి చరిత్ర, అది ఇతిహాసంలోకి వెళ్తే పద్మవ్యూహం, దానిలోకి ఎంట్రీ పాయింట్ వరకు అభిమన్యుడికి బాగా తెలుసు. బయటికి రానియకుండా అర్జునుడు లేని సమయం చూసి అతను ఎలా మట్టు పెట్టింది కౌరసైన్యం మనకి తెలిసిందే, కర్ణుడు అండ్ ఇంకా అదర్ వీళ్ళందరూ. బట్ అర్జునుడికి లోపలికి వెళ్ళటము తెలుసు, బయటికి రావటము తెలుసు. ఇప్పుడు మోడీ కర్ణుడా అర్జునుడా, ఇంకా చుట్టుముట్టిన ఆందోళనలు, ముప్పిరిగొన్న అభిమన్యుడా చూస్తుంటే అర్జునుడా అభిమన్యుడా? కరెక్ట్గా మీరు మంచి పోలిక ఇది. యాక్చువల్లీ పద్మవ్యూహం అనేది మనకు అందరికీ తెలిసిన కాన్సెప్టే. పద్మవ్యూహంలో అర్జునుడా అభిమన్యుడా? నరేంద్ర మోదీ నిజంగానే ఇప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలడా, ఛేదించి బయటకు రాగలడా, లేదంటే అభిమన్యుడిలాగా అర్ధాంతరంగా తన ప్రస్థానాన్ని ముగిస్తాడా? అందులో ప్రస్థానం అంటే ఏంటి? రాజకీయ ప్రస్థానం. లిటరల్లీ మాట ఇప్పటి వరకు నరేంద్ర మోదీకి ఓటమి తెలియదు. 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కన్సెక్యూటివ్గా గెలుచుకుంటూనే వచ్చారు. అండ్ పార్లమెంట్ సభ్యుడిగా డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎమ్మెల్యే అయి. ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు, ఎంపీ అయి. అప్పటిదాకా ఎంపీగా పోటీ చేయలేదు. సో ఆయనకి ఇప్పటి వరకు కూడా ఓటమి తెలియదు. ఈసారి ఆయన్ని గద్దె దించడం కోసం విదేశీ శక్తుల దగ్గర నుంచి స్వదేశంలోని అనేక పక్షాలు, ముఖ్యంగా విపక్ష పార్టీల దగ్గర నుంచి, అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, దాంట్లో చదవట్లేదు, కానీ రాజకీయ పార్టీల వల్ల కానీ ఒక పరిస్థితి ఎదుర్కొంటున్న ఈ టైంలో వాళ్ళకు ఆలంబనగా ఉద్యమాల పేరిట కొంతమంది, టెక్నాలజీ తోటి మెటా లాంటి సంస్థలు, ఇంకా జెన్ జీ, జెన్ ఆల్ఫా, రైతులు, ఇలా రకరకాల మైనారిటీలు, ఇట్లా రకరకాల పేరిట ఒక సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం దేశంలో జరుగుతోంది. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నామంటే, మొన్ననే మనం బొద్దింకల ఉద్యమం చూసాము, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తెలుసు మనకు. ఇప్పుడు జంతర్ మంతర్ సీజన్ 2 రాబోతోందని అభిజిత్ దీప్కే ప్రకటించాడు. సీజన్ 1, సీజన్ 2 అనేది జెన్జీ భాష, ఇది లింగో అంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్. సో అందుకే సీజన్ 1, సీజన్ 2, ఇప్పుడు సీజన్ 2 వస్తోంది అని అంటున్నాడు. సీజన్ 2 ఎలా ఉండబోతోంది, ఎలా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోతున్నారు? అండ్ ఇంతకుముందు జంతర్ మంతర్లో ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్గా జరిగింది, ఆ టార్గెట్ అకంప్లిష్ అయింది, నెరవేర్చుకోగలిగారు ఆ డిమాండ్. నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు ఒక ఉత్సాహంతో ఉన్నారు లిటరల్లీ. నెక్స్ట్ వాళ్ళకి ప్రహ్లాద్ జోషియా? ప్రహ్లాద్ జోషి కాదు నాకు తెలిసి. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు అమిత్ షా అంటే నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా, నరేంద్ర మోదీ కొంచెం ఎస్కలేట్ చేస్తారు నెక్స్ట్ లెవెల్కి. సో ఇది సెకండ్ అంశం. రెండోది ఏంటంటే, జెన్ జీ ఉద్యమాలు జరుగుతున్న టైంలోనే మీరు చూస్తే చాలా వార్తా కథనాలు ఈ 2-3 రోజుల్లోనే జెన్ ఆల్ఫా ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. జెన్ ఆల్ఫా అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలికలు అండ్ బాలురు. సో వీళ్ళు స్టూడెంట్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఇవి కూడా ఎక్కడ జెన్ ఆల్ఫా ఉద్యమాలంటే 5 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ బీహార్, యూపీ. ఈ 5 రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయంట జెన్జీ ఉద్యమాలు. అవి కూడా ఎక్కడెక్కడ నేను చెప్తాను, రిపోర్ట్ అయినాయి ఇవన్నీ. అంటే వీటన్నిటిని కలిపి క్రోఢీకరించి ఆల్రెడీ రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. జెన్ జీ కాదు, జెన్ ఆల్ఫా. జెన్ జీ బాటలో జెన్ ఆల్ఫా కూడా వచ్చారు. కానీ వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారు. చాలా కష్టపడుతుంది కదా సార్ భారతదేశంలో విధ్వంసం, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి. బాగా హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు, బాగా చాలా. ఇది ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల హోంవర్క్ నుంచి చేస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం. ఒక్కొక్క ప్రయత్నం విఫలమవుతున్న కొద్దీ మళ్ళీ కొన్ని మెరుగులు దిద్దుకొని మళ్ళీ కొత్త వ్యూహాలు పన్ని ఇంకో ప్రయత్నం చేయడం. అట్లా ఇప్పటికి జరిగిన చాలా ప్రయత్నాలు ఫెయిల్ అయ్యారు. చాలాసార్లు పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ చిక్కుకున్నట్టే కనిపించింది, కానీ ప్రతిసారి అర్జునుడిలా బయటకు వచ్చారు. కానీ ఈసారి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈసారి కనుక చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేమనే భావనలోకి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2026లో ఒక ట్రాన్సిషన్ జరుగుతోంది. అండ్ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు లేదా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవాళ ఫలాలు ఇస్తున్నటువంటి సందర్భం ఇది. సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడిప్పుడే మనం కోవిడ్ నుంచి బయటపడ్డాము, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి యుద్ధాల మధ్య ఒక సంక్షోభ స్థితి ఉంది. కానీ నిజానికి ఈ యుద్ధాలు, ఈ సంక్షోభ స్థితులు లేకపోతే ఈ పాటికి మనం చాలా హ్యాపీయెస్ట్ కంట్రీగా మన దేశం ఉండేది. అంటే హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే వెల్దీగా ఉండేది. సో మన సంక్షోభాలు ఉన్నాయి.
ఇప్పుడు మళ్ళీ ఫలాలు వచ్చే టైంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు ఆగిందనుకోండి, 2030 తర్వాత ఈ దేశం చాలా మారబోతోంది. మనం 2030 కల్లా మన ఎకనామిక్ గ్రోత్ ఇలాగే కంటిన్యూ అవుతాయి, 6 to 7% గ్రోత్ రేట్తో కంటిన్యూ అవుతే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. సో థర్డ్ లార్జెస్ట్ 2030 కల్లా అయిపోతాం. అండ్ 2030 కల్లా చాలా పథకాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి. చాలా అమ్కా ఒక స్టేజ్కి వచ్చేస్తుంది ఫైటర్ జెట్స్ విషయంలో. అండ్ డిఫెన్స్ పరంగా మనకు ఎటువంటి లోటు ఉండదు. ఎకానమీ పరంగా మనం కొంత అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తాం. అండ్ టెక్నాలజీని కూడా ఒడిసి పెట్టుకోవడం, అది నెక్స్ట్ 5 ఏళ్లలో మనం చాలా మార్చుకునే అవకాశం ఉంది. రేర్ ఎర్త్స్ విషయంలో మనకు ఒక సెల్ఫ్ రిలయన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్లో గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మనం ఏం చేయలేం. సో అందుకే ఇదే రైట్ టైం అనమాట. వాళ్ళు ఇప్పుడు ఈసారి కనుక మనం ఇది సంధికాలం, సంధికాలం ఎగ్జాక్ట్లీ. అంటే మీకు వాసు గారు మొదటి నుంచి మనం చరిత్ర చూస్తే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాలు ఏమైనాయంటే మామూలుగా డెవలప్డ్ నేషన్స్ ఒక గ్రోత్ రేట్ ఉంటుంది అనుకోండి. ఒక గ్రో అవుతూ వెళ్తుంటే ఇట్లా కర్వేచర్ ఇలా పోతుంటుంది పైకి. సో గ్రాఫ్ ఇలా పోతూ ఉంటుంది. ఒక దగ్గర అన్రెస్ట్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఇంకా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కనుక గ్యాప్ వచ్చి ఆ పరిస్థితి మారిపోతే మళ్ళీ అది మధ్యలో ఆగిపోతాయి మధ్యస్థంగానే. మీరు బ్రెజిల్ చాలా గ్రో అవుతూ వచ్చింది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్లు మారిపోయి సివిల్ అన్రెస్ట్లు వచ్చి అవి ఇవి అయిపోయిన తర్వాత బ్రెజిల్ ఎలా ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికా పరిస్థితి అంతే. అది అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాయి కొన్ని దేశాలు. సో మనం ఆ స్టేజ్లోకి వెళ్దామా, లేదు వీటిని అధిగమించి ఇంకా ముందుకు వెళదామా అనేది ఈరోజు భారతదేశం నిర్ణయించుకోవాల్సిన సందర్భం. అలా రిట్రోగ్రేడ్ అవ్వకపోవచ్చేమో, అటు ఆ తిరోగమన దిశగా తిరోగమనం కాకపోతే ఆగిపోతుంది గ్రోత్, స్టాగ్నేషన్ వస్తుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్ వెరీ, అంటే ఏముంది సార్, ఇప్పుడు చైనాకి మనకు కంపేర్ చేస్తే 10 ఏళ్ల డిఫరెన్స్ సార్. చైనా మార్కెట్స్ ఓపెన్ చేయడానికి మనం మార్కెట్స్ ఓపెన్ చేయడానికి 10 to 15 years డిఫరెన్స్ ఉంది. కానీ అక్కడ వన్ పార్టీ వ్యవస్థ ఉంది, మన దగ్గర సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. డిస్పైట్ ఆల్ దీస్ అండి, పివి గారు ఇనిషియేట్ చేసిన సంస్కరణల వల్ల మనం ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. పివి గారు ఇనిషియేట్ చేసింది అది ఫలాల రూపంలోకి రావడానికి ఎన్ని ప్రభుత్వాలు మారి కంటిన్యూ అవుతే వచ్చింది. ఆల్మోస్ట్ మీరు 2004 వరకు కంటిన్యూటీ ఉంది. 2004 నుంచి 14 మధ్య మళ్ళీ స్లో డౌన్ అయిపోయింది. మళ్ళీ 14 నుంచి మళ్ళీ దౌడు తీస్తోంది. సో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న విషయం ఏం కాదు ఎకనామీ విషయంలో వీటిల్లో. సరే మన టాపిక్లోకి వద్దాం. జెన్ జీ అంటున్నారు కదా. సో జెన్ జీ మాత్రమే కదా, జెన్ ఆల్ఫా అంటున్నారు. మీకు రిపోర్ట్ అయిన కొన్ని స్టోరీస్ చెప్తాను. యూపీలో చందూపూర్ అనే ప్లేస్లో అక్కడ కలెక్టరేట్ వరకు స్టూడెంట్స్ వెళ్ళారు, చిన్నపిల్లలు. జెన్ ఆల్ఫా 10th క్లాస్ లోపల ఉన్నటువంటి స్కూల్ పిల్లలు వెళ్ళి కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చారట. అండ్ నెక్స్ట్ ఫతేపూర్లో 1500 మంది విద్యార్థులు, ఇంటర్ కాలేజ్ విద్యార్థులు, సర్వోదయ ఇంటర్ కాలేజ్ విద్యార్థులట. వీళ్ళు కిషన్పూర్ టౌన్లో వీళ్ళు ఏం చేశారంటే, మాకు ప్రాపర్ డెస్క్ లేవు, బెంచులు లేవు, మాకు అసలు టాయిలెట్లు లేవు అని చెప్పేసి పోయి అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ మీరు బీహార్లో 40 నుంచి 50 మంది స్టూడెంట్స్, సమువారా మిడిల్ స్కూల్ గయాలో ఉంది, ఈ పిల్లలు వెళ్ళి ఉద్యమాలు చేయడం. రాజస్థాన్లో అదే పరిస్థితి, మధ్యప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి, మహారాష్ట్రలో కూడా. అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇవన్నీ ఇంకోటి మీకు మనం కూడా రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి మనకు తెలుసు కాబట్టి, మీడియా ఎట్లా వర్క్ చేస్తాం మనకు తెలుసు. ఇప్పుడు ఒక బోరు బావిలో ఒక పిల్లోడు పడిపోయాడు అనుకోండి, ఆ ఇష్యూ సంచలనం అయింది అనుకోండి, అలాంటి వార్తా కథనాలు ఎప్పుడో 5వ పేజీలనో 6వ పేజీలనో రాసేవి జిల్లా ఎడిషన్లో పరిమితమయ్యేవి హెడ్లైన్స్లోకి వస్తాయి, పేజ్ 1 బ్యానర్లోకి వస్తాయి. ఒకటి సంచలనం అయిన తర్వాత, ఇప్పుడు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సంచలనం అయిన తర్వాత, ఇప్పుడు దానికి అనుగుణంగా అట్లాంటి ప్రొటెస్ట్లు ఏది జరుగుతున్నా కానీ దాన్ని హెడ్లైన్లోకి తీసుకురావడం మామూలు సర్వసాధారణమైన విషయం. మనము ఇక్కడ అత్యాచారం జరిగింది అనుకోండి, అది పెద్ద ఎత్తున సంచలనం అయిన తర్వాత ఎక్కడ అత్యాచారం జరిగిన రిపోర్ట్ అవుతుంది, అది మెయిన్ పేజీలోకి వస్తుంది. ఇంకో ఇష్యూ వచ్చేంత విషయం అని మనం అనుకుంటున్నాం కానీ మరి బీహార్ది ఎందుకు రాలేదు? ఇంత ప్రామినెన్స్ బీహార్లో జార్ఖండ్లో జరిగిన రాదు, మనకి ఎందుకు రాలేదు అంటే అదే నెరేటివ్ కంట్రోల్ చేసే వ్యవస్థలు. మనం అక్కడికి వద్దాం. నెరేటివ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, నెరేటివ్ ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ రెండింటిని మనం అర్థం చేసుకోకపోతే ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ జన్ ఆల్ఫా ఉద్యమం అంటాడు, అటు బర్ఖాదత్ నేహా బోరా అనే ఏఐఎస్ఏ స్టూడెంట్ యూనియన్ లీడర్ని, ఆ నేహా బోరాని ఆమెను పిలుచుకొచ్చి పోడ్కాస్ట్ చేస్తుంది. సో వీళ్ళని ఐకాన్స్ని చేసేస్తారనమాట. ఒక్క జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నుంచి ఆమె ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీ అంట. ఎక్కడో మీరు చూస్తే మహారాష్ట్రలో ఒక అమ్మాయి పోలీస్ వ్యాన్ని ఆపే ప్రయత్నం చేసింది, ఆ ఫోటోని విపరీతంగా వైరల్ చేశారు. మీకు ఇలాంటి ఫోటో ఎందుకు ఇదంతా అంటున్నానంటే, మీకు
2018లోనో 19లోనో అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, పులిట్జర్ ప్రైజ్ వచ్చింది ఒక ఫోటో జర్నలిస్ట్కి, మన దేశంలోని ఫోటో జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. ఏ ఫోటోకి తెలుసా అండి? జమ్మూ కాశ్మీర్లో రాళ్ళు రువ్వే ఒక వ్యక్తి, ఆ స్టోన్ పెల్టింగ్ చేసేటోడు, ఆ జమ్మూ కాశ్మీర్లో ఒక వ్యాన్ ఆగి ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ పోలీస్ వ్యాన్ ఆగి ఉంటుంది, పోలీస్ వ్యాన్ మీద ఒక రాయితోటి ఎగిరి కొట్టేటువంటి విజువల్, అది ఫోటో తీశాడు. ఆ ఫోటో తీసిన వాడికి ఆ ఫోటోకి గాను పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. పులిట్జర్ అంటే తెలుసు మనకు, స్పాన్సర్డ్ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. అంటే వీటిని ఏం చేస్తారంటే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఈ సోర్స్ ని బేస్ చేసుకుని ఇంకొకటి అట్లాంటిదే చేయాలి, ఇంకొకటి అలాంటి వార్తనే రాయాలి, ఇంకొకటి అలాంటి స్టోరీనే ప్రెజెంట్ చేయాలి. సో ఇన్స్పైర్ చేయడం అంటే ఒక మోటివేట్ చేస్తూ పోవడం. మనం ఎదురు కూడా మాట్లాడుకున్నాం, సిరియా సంక్షోభం వచ్చిన టైంలో ఒక చిన్న పాప శవము, ఆమె పాపం చనిపోయినటువంటి మృతదేహము, చిన్న పాపది ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఒకటి. ఆ విజువల్ మీకు గుర్తుంటుంది, దట్ యూపీఏ గవర్నమెంట్ టైంలో అనుకుంటాను. అది మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ చిన్న పాపము సిరియా నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక సముద్రంలో వెళ్తుంటే పడవ గల్లంతైపోయి పడవలో మునిగిపోతే అక్కడ ఒక చిన్న పాప కొట్టుకొచ్చింది. ఆ శవం కొట్టుకొచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత యూరోపియన్ దేశాల్లో చాలా వరకు రెఫ్యూజీ ప్రొటెక్షన్ యాక్ట్స్ వచ్చాయి. రెఫ్యూజీల్ని తీసుకోవాలి, మనము శరణార్థుల్ని మనం అలో చేయాలనే యాక్ట్స్ వచ్చాయి. ఆ ప్రభావం వాళ్ళు చూస్తున్నాం మనం. 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. యూరోప్లో మొత్తం ఎలాంటి డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయో మనకు తెలుసు. అంటే ఇవన్నీ ఏంటంటే నెరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఇదంతా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నుంచి జెన్జీ ప్రొటెస్ట్లు జరిగినాయి కదా అక్కడ జంతర్ మంతర్లో. జంతర్ మంతర్ ప్రొటెస్ట్లని, రాంచీ ప్రొటెస్ట్లని బేరీజ్ వేసి మెటా ఎలా పనిచేస్తుందో కొన్ని కథనాలు వచ్చాయి. డేటా ఎలా వర్క్ చేస్తుంది అనేది, డేటాని ఎట్లా వీళ్ళు ఇంటర్ప్రిట్, ఎట్లా వీళ్ళు అల్గారిథం సెట్ చేసి ఎలా పుష్ చేస్తున్నారని. రాంచీ అజిటేషన్ సప్రెస్ చేసింది కదా మెటా. మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఢిల్లీ ప్రొటెస్ట్లో 5239 పోస్టులు వచ్చాయట. అంటే ఎగ్జాక్ట్ ఒక పీక్ టైంనే తీసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగాయో అది. ఇక్కడ రాంచీలో కూడా లాఠీ చార్జ్ జరిగాయి. రెండు కంపేర్ చేస్తే 5239 పోస్టులు పెట్టారు ఈ పర్టికులర్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల మీద. ఇటు సైడు 1062 పోస్టులు వచ్చాయి. 1062 పోస్టులు. 5200 పోస్టులకి 1,87,00,000 వ్యూస్. 1062 పోస్టులకి 6 లక్షల వ్యూస్. మీరు అర్థం చేసుకోండి, జస్ట్ 5 టైమ్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అంటే 1000 పోస్టులు ఉంటేనేమో 6 లక్షలు వచ్చాయి, 5,000 పోస్టులు పెడితేనేమో 1,87,00,000, ఇంచుమించు 2 కోట్లు. అంటే ఏ హ్యాష్ ట్యాగ్ని ప్రజెంట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, యావరేజ్ ఎంగేజ్మెంట్ పర్ పోస్ట్. యావరేజ్ ఎంగేజ్మెంట్, ఒక పోస్ట్కి ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అంటే కనుక రాంచీ ప్రొటెస్ట్లకి 535, అదే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లకి 3,547 ఎంగేజ్మెంట్. ప్రతి పోస్ట్కి ఎంగేజ్మెంట్, యావరేజ్ ఎంగేజ్మెంట్. అండ్ యూనిక్ అకౌంట్స్ ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు. రాంచీలో 290 యూనిక్ అకౌంట్స్ పనిచేశాయి, ఇక్కడ 3,100 యూనిక్ అకౌంట్స్. ఇంకోవైపు వ్యూస్ ట్రెండ్, నిజంగా చెప్పాలంటే కంటిన్యూస్ గ్రోత్. జంతర్ మంతర్ అయితే కంటిన్యూస్గా వ్యూస్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. అల్గారిథం ఎట్లా సెట్ చేస్తారు చూడండి. జంతర్ మంతర్ ఫస్ట్ 1 డే ర్యాపిడ్ గ్రోత్ ఉంది, తక్కువని పడిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది. వాళ్ళ డేటా సెంటర్స్కి సంబంధించిన గ్రాఫిక్స్ చూస్తేను మీరు ఏదైనా సరే ట్రాక్షన్ ఎలా బిల్డ్ అవుతుంది సార్? మనం మామూలుగా గ్రాడ్యువల్గా ఎప్పుడు కానీ బిల్డ్ అయ్యే క్రమంలో సడన్గా ఎందుకు పడిపోయింది అంటే ఇమీడియట్లీ ఏదో టెక్నికల్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి ఏదో మార్చారు అని అర్థం. అండ్ మెటానే అంగీకరించింది. మొన్నటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్లకి మేము డబ్బులు తీసుకొని వీటిని అల్గారిథం సెట్ చేసి పుష్ చేశాము అని. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల టైంలో ఎంత సార్, ఒక 50-60 కోట్లు ఖర్చు పెట్టుంటారా? ఎక్కువనే ఖర్చు పెడతారు, చాలా తక్కువ అమౌంట్. 50-60 కోట్లకి మెటా ఇంత 50-60 కోట్లు ఖర్చు పెట్టగల స్తోమత ఈ దేశంలో ఏ రాజకీయ పక్షానికి ఉంది? ఇది ఇక్కడ రాజకీయ పక్షాలకు సంబంధించిన విషయం కాదు. నెక్స్ట్ ప్రశ్న దానికి అనుసంధానంగా అడగబోతుంది. ఇక్కడిది కానప్పుడు అంటే నా ఆన్సర్ నాకు రాబట్టుకోవడం కోసం అడుగుతున్న క్రమంలో ఈ ప్రశ్న వేసింది. నెక్స్ట్ 56 కోట్లు ఖర్చు పెట్టగలిగే దక్షత, పట్టు ఎవరికి ఉంటుంది? ఈ దేశం మీద కన్నేసిన డీప్ స్టేట్కి ఉంటుంది 100%. అది విదేశాలు. ఇది కనెక్టింగ్ ద డాట్స్. ఇది ఖచ్చితంగా సార్. అంటే వాళ్ళకి ఇప్పుడు నేను అందుకే చెప్తాను కదా, ఇదివరకు ట్విట్టర్లో ఖలిస్తాన్ రెఫరెండం 2020 అని 2020లో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది సార్. ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడానికి 500 కోట్లు ఖలిస్తానీ మూకలు ఇచ్చాయి. జస్ట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడమే. అంటే అప్పట్లో ఎట్లుండేదంటే పరిస్థితి, ఈ రోజు కూడా ఉంటుంది అది. మనం అబ్జర్వ్ చేస్తే
అంటే మామూలుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పనిచేసేవాళ్ళు కానీ సోషల్ మీడియా నడిపేవాళ్ళు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గత సంవత్సరము భారతదేశంలో యూట్యూబ్ ద్వారా భారతదేశానికి వస్తున్నటువంటి రెవెన్యూ అంటే యూట్యూబర్స్కి వస్తున్నటువంటి డబ్బులు ఎంత అంటే 5,000 కోట్ల పైచిలకు ఒక 1 yearకి 5,000 crores పైన ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ ఎమర్జ్ అయింది దేశంలో ఒక యూట్యూబ్ పేరిట. ఇంక ఇన్స్టాగ్రామ్ ఎంత వేసుకుంటారో చూడండి ఇంకా. ఓకే, 2 ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యవస్థలో ఎవరైనా కానీ యూట్యూబ్ నడుపుతున్నారు అనుకోండి, ఇప్పుడు మనము యూట్యూబ్లో వీడియో పెట్టాలనుకోండి, ఏది ట్రెండింగ్లో ఉందో ఆ వీడియో పెడతారు. ట్రెండ్స్ చెక్ చేసుకుంటాం కదా, ట్రెండ్ చూసే కదా ట్రెండింగ్ లో ఉందని అల్గోరిథమ్స్ సెట్ చేసి మరీ చూపిస్తున్నది యూట్యూబ్. అది ట్రెండింగ్ లోకి రావడం కోసం ఖలిస్తానీ రెఫరెండం 2020 అనేది ట్రెండింగ్ లో కనబడుతుంది. ట్రెండింగ్ లో నిజంగానే అందరూ ట్వీట్ చేయడం వల్ల ట్రెండింగ్ లోకి వచ్చిందా, ట్రెండింగ్ లోకి వచ్చాక ట్వీట్లు చేస్తున్నారా, అదే ఇది క్వశ్చన్. సో ట్రెండింగ్ లోకి రావడానికి ట్వీట్ చేయడం వల్ల ట్రెండింగ్ లోకి వచ్చిందంటేనేమో అది ఆర్గానిక్ వే. ఇవాళ మనం జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నిజంగానే ఆర్గానిక్ గానే వచ్చింది అనుకుంటే ఒక లెక్క. సడన్ గా అది ట్రాక్షన్ పెంచుకొని, అంటే జంతర్ మంతర్ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళకి ట్రాక్షన్ బిల్డ్ అవుతుంది, అదే ట్రెండింగ్లో ఉంటుంది. ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఫీడ్స్ వీటిలోనే కనబడేసరికి ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే వీటి మీదనే కాంటెంట్ చేయాలని ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అదే కాంటెంట్ చేయడము, దాన్ని బేస్ చేసుకునే కాంటెంట్ పుష్ చేయడము. సో ఆల్రెడీ వ్యూస్ వస్తూ ఉండడము. ఒక మామూలు వ్యక్తికి వాడికి ఒకటేసారి సడన్ గా ఒక 1 million ఫాలోవర్స్ వచ్చారట ఎవరికో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల మీద వర్క్ చేసినందుకు. సడన్ గా ఒక 2-3 లక్షల మంది ఫాలోవర్స్ వస్తారు. నీకేమనిపిస్తుంది అంటే ఇమీడియట్లీ అదే చేయాలనిపిస్తుంది. బాటే కదా, జస్ట్ బాట్స్, అంతే కదా, బాట్స్. అండ్ అట్ సేమ్ టైం మెటానే తనకు తాను ఫిక్స్ చేసినటువంటి అల్గోరిథం. బాట్స్ అంటేనేమో ఇంకో థర్డ్ పార్టీ ఎవరో వినియోగించేది. అఫ్ కోర్స్ థర్డ్ పార్టీలు చేసేది పని ఉంటుంది వేరే, ఇప్పుడు చూసి చూడనట్టుగా వదిలేస్తారు. డైరెక్ట్ గా మెటానే ఇన్వాల్వ్ అయింది. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఆల్రెడీ, మేము డబ్బులు తీసుకున్నాము దీని విషయంలో, ఇది ట్రెండింగ్లోకి తీసుకురావడానికని. వాళ్ళు బిజినెస్ చేస్తున్నామంటాడు వాడు. సింపుల్ లాజిక్. నేను ఇప్పుడు మనమే చూడొచ్చు కదా, ఇప్పుడు వాసు గారు మనం ఇద్దరం చేసినటువంటి వీడియో ఉందనుకోండి, ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలంటే వాడు డైరెక్ట్గా అడుగుతాడు మనని, ఇంత డబ్బులు కడితే మీకు ఇన్ని వ్యూస్ వస్తాయని. వాడే చెప్తాడు కదా, మీకు 1000 రూపాయలు కడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, 1,00,000 రూపాయలు కడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, 10 లక్షలు కడితే ఇంత వ్యూస్ వస్తాయి. వాడే చెప్తాడు కదా, నీ కంటెంట్తో సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో నేను పే చేస్తాను, వ్యూస్ తెచ్చుకుంటాను. దానికి ఏం చెప్తున్నాను, బీజేపీకి లేరు ఫాలోవర్స్, నాకున్నారని చెప్తున్నాడు. వాళ్ళు చేసింది అదే కదా. CJPకి 3 రోజుల్లో 2 మిలియన్లు వచ్చారు, 5 రోజుల్లో 10 మిలియన్లు వచ్చారు ఫాలోవర్స్. ఇవన్నీ ఏంటి అని అంటే దాన్ని గవర్నమెంట్ ఆపగానే చూసారా గవర్నమెంట్ భయపడుతున్నారు. భయపడడం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లా వస్తున్నాయి ఇవి, అల్గారిథం ఎలా సెట్ చేసావు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఈ దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నడపడం కోసం నువ్వు సోషల్ మీడియాని వాడుకుంటున్నావా, అంతే కదా. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, రకరకాల ప్రశ్నలు. మరి ఇలాంటివి 2-3 రకాల ఆందోళనలు రేపు పొద్దున తెర మీదకి రాబోతున్నాయి కదా. మరి ఈయన అభిమన్యుడిలాగా జోరుగా ఎంటర్ అయ్యి అర్జునుడి మాదిరి వెనక్కి తిరిగి రాగలరా అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలు చూస్తుంటేనేమో కరెక్టే అనిపిస్తుంది. కానీ అలాంటి సేమ్ ఇప్పుడు యుద్ధాలు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈరోజు దేవతలకి అసురులకి యుద్ధం జరిగిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల అవతారాలు చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ రోజు మనం ఆడుతున్న హిందూ ధర్మం ఎదుర్కొంటున్న యుద్ధం ఈ రోజు కొత్త ఏం కాదు. ఇంతకుముందు మొఘళ్ళ దండయాత్రలను ఎదుర్కొంది, లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి బ్రిటిషర్లను ఎదుర్కొన్నాము, అనేక యుద్ధాలు చేసాము, అనేక రకాల పరిస్థితుల్ని ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని వచ్చిన రోజులు తెలుసు. ద్రవిడ ఉద్యమం జరిగిన టైంలో, ఆ టైంలో ద్రవిడియన్ పాలిటిక్స్లో మనం చూస్తే పిలకలని జుట్టే మొత్తం పెట్టి ఉరిదీసిన సందర్భాలు ఉన్నాయి. మరి బేసికలీ జంధ్యాలతో ఉరిదీసిన సందర్భాలు ఇవన్నీ మనం చూసాం కదా. బ్రాహ్మణుల మీద ఎట్లా జరిగినాయో తెలుసు. అసలు ఈ కాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని ఎన్ని ఉద్యమాలు చేశారో తెలుసు. సో ఎంతగా ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలనుకున్నారో తెలుసు. గత 70 సంవత్సరాల్లో అసలు రష్యాకి ఒక కాలనీగా ప్రకటించారు కదా మన దేశాన్ని ఇందిరాగాంధీ గారి హయాంలో. అమెరికా హెన్రీ కిసెంజర్ ఏది చెబితే అది చేశారు కదా వరల్డ్ బ్యాంక్ నిధుల కోసం. మనం చూసాం ఇవన్నీ. అంటే ఇవాళ కొత్త ఏం కాదు. కాకపోతే ఈ దేశం అలవాటైపోయింది. కానీ బాధ ఏమనిపిస్తుంది అంటే వాసు గారు, మనం ఇప్పుడు ఒక రైజ్లో ఉన్నాం. ఈ రైజ్లో 2 రకాల రైజ్. ఇది జస్ట్ కేవలం ఎకనామీ పరంగా కాదు, కల్చరల్ ఎకానమీ, కల్చర్, అట్ ద సేమ్ డిఫెన్స్ పరంగా మన పవర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా మనం పోతున్నాము. మన శక్తిని ప్రదర్శించుకోవడానికి, అట్ ద సేమ్ మన ఆర్థికంగా పరిపుష్టం అవ్వడానికి, అండ్ సాంస్కృతికమైనటువంటి వైభవాన్ని తిరిగి పొందడానికి. వీటి మూడిటి మధ్య ఒక జర్నీ నడుస్తోంది. ఇక్కడ ఒక అడ్డంకిని క్రియేట్ చేసి మళ్ళీ మనల్ని డీవియేట్ చేస్తే మళ్ళీ వెనక్కి. ఇప్పుడు నేను ఎవరు ప్రభుత్వం అన్న కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, వచ్చే ప్రభుత్వాలు కొంచెం కూడా నేషనలిస్టిక్ ఆలోచనలతో మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు,
హగ్ చేసుకోవడం, కౌగిలించడం ఫారిన్ పాలసీ సబ్జెక్ట్లో కూడా రావాలి. ఫారిన్ పాలసీ గురించి హెక్కిల్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అండ్ వాట్ డస్ ఈ నో అండి, అంటే దానికి సంబంధించి విదేశాంగ విధానం గురించి ఇప్పుడు వారి మాతృమూర్తి ఇందిరాగాంధీ గారంటే ఆవిడ ఫీల్డ్ నుంచి వచ్చిన మా రాజకీయవేత్త, వారికి తెలుసు విదేశాంగ వ్యవహారాలు. అండ్ వారికి ఇందిరాగాంధీ కావచ్చు, ఆ కుమారుడు రాజీవ్ గాంధీ గారికి కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఎమర్జెన్సీ విషయం పక్కన పెడితే తర్వాత వాళ్ళు గౌరవించిన విధానం చూడండి. అవును, ఈయనకేం తెలుసండి? ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది చాలా దారుణం. లైటర్ వీల్లో ఒక ప్రధానమంత్రి మీ చైర్ని రెస్పెక్ట్ చేయాలి. అక్కడ రేపొద్దున అదే చైర్లో మీరు కూర్చోనే అవకాశం మీకు దక్కచ్చు. కరెక్ట్. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా హెకిల్ చేస్తే ఆ రోజు కూడా మనం ఇదే మాట్లాడతాం. ఎందుకంటే నాకు అక్కడ కూర్చున్నది ప్రధానమంత్రి, నా దేశ ప్రధానమంత్రి. కరెక్ట్. అంటే నా ఇంటి మనిషి అక్కడ కూర్చున్నాడు అన్నట్టే మనం చూసుకుంటాం. కరెక్ట్. ఆ స్పృహ ఎందుకు కొరవడింది ఆయనలో? అండ్ ఇంకొకటి, ఈ మీరు బయటకెళ్ళి హగ్ చేసుకుంటే ఫారిన్ పాలసీయా, దీన్ని ఫారిన్ పాలసీ అంటారంట. మరి ఫారిన్ పాలసీ అంటే అర్థం ఏంటి? లిటరల్లీ నిజంగా మనం మాట్లాడితే ఇప్పుడు పుస్తకం రాస్తున్నాము, నిజంగా మాట్లాడితే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఆయనకు ఎట్లాంటి గౌరవం దక్కేదో మనం చూడలేదా? మనకు తెలియదా? అప్పటికిప్పటికి డిఫరెన్స్ కనిపిస్తుందా, కనిపించట్లేదా? డెఫినెట్గా అండి. మనం లిటరలీ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామా లేదా? మరి నిజంగానే నేను మాట్లాడాను. ఎలా హెకిల్ చేస్తాడు? అండ్ డిఫెన్స్ పరంగా ఆయనకి ఎప్పుడు అంతే, సడక్కి గూండా అన్నారండి ఆర్మీ చీఫ్ని. జనరల్ బిపిన్ రావత్ గారిని సడక్కి గూండా అన్నారు ఓ టైంలో. అరే అసలు చైనా సైన్యం వచ్చి మార్పిటాయి కర్రే అంటాడు. ఎవరిని తిడుతున్నావు నువ్వు? చైనా సైన్యం వచ్చి లోపలికి వచ్చి ఎవరిని కొట్టింది? మన ఇండియన్ సైనికుల్ని కొట్టిందని నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావా? వాట్ ఈస్ దిస్? సో భారత సైన్యం సైన్యం వచ్చి బయటకు వచ్చి మేము సర్జికల్ స్ట్రైక్ చేశామన్నారు. ఆ టైంలో ఆయన బీజింగ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు. అదే ప్రూఫ్ ఏంటి అని అడుగుతాడు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఒక ఆర్మీ చీఫ్ చెప్తే నువ్వు నమ్మవు. ఆర్మీ చీఫ్ని మీరు నమ్మరు, రైట్? ఆర్మీ చీఫ్ ఏది చెప్తే దాన్ని మీరు విశ్వసించరు, రైట్? పోనీ పక్కన పెట్టండి. మీకు సిబిఐని నమ్మరు, సిబిఐ మోదీ చేయలాగా పనిచేస్తుందని అంటారు. ఈడీని మీరు నమ్మరు, ఎలక్షన్ కమిషన్ మీరు నమ్మరు, లాస్ట్కి సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు నమ్మరు. ఇప్పుడు ఎవరు నమ్మాలి మరి? అంటే ఒక రాహుల్ గాంధీ చెప్పిందే రాజ్యాంగం అంటే, రాజ్యాంగం అంటే ఆయన చేతిలో ఉన్న బుక్ చూడాలి నిజంగానే. ఆయన చేతిలో ఎప్పుడు బుక్ చూపిస్తున్నాడు కదా, ఆయన ఏమన్నా రాసుకున్నాడు అయింది కొత్త రాజ్యాంగం? నాకు డౌట్. ఆ రెడ్ కలర్ బుక్ ఒకటి ఉంటుంది ఆయన చేతిలో, అది నిజంగా రాజ్యాంగం అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం ఏంటి? ఇది ఇంపార్టెంట్ పదే అంటుంటే లిటరల్లీ మనం ఇప్పుడు నేను జార్జియా మెలోనీ గురించి మాట్లాడతాడండి. జార్జియా మెలోనీని మధ్యలోకి తీసుకొచ్చారు. జార్జియా మెలోనీకి హగ్ గురించి మాట్లాడతారు. ఇమ్మీడియట్లీ ఎవరు బీజేపీ నాయకుడు ఒక ఆయన ట్వీట్ చేశాడు ఇమీడియట్లీ. ఏమని? ఇందిరాగాంధీ ఇంకెవరో నాయకుడిని హగ్ చేసుకున్న విజువల్ చూపించారు. మరి దాన్ని ఏమంటారు? మిత్రోకిన్ ఆర్కైవ్స్ ఉంటుంది, ఆ పుస్తకం గురించి మాట్లాడితే ఇప్పుడు ఊరుకుంటాడా రాహుల్ గాంధీ? మిత్రోకిన్ ఆర్కైవ్స్లో రష్యాకి సంబంధించినటువంటి వాళ్ళు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు ఇందిరాగాంధీకి. మిత్రోకిన్ పుస్తకంలో రాశారు. క్యాబినెట్లో ఉన్న 300 మంది మంత్రులు డైరెక్ట్ కేజీబీకి ఏజెంట్లకు పనిచేశారు. ఎగ్జాక్ట్ రాశాడు ఆయన. ఇంకా అందులో ఇంకొక చాలా దారుణంగా ఉండేది ఉంటుంది. ఆమె ప్రధాని కాబట్టి నేను మాట్లాడడం ఇష్టం లేదు కానీ, బట్ స్టిల్ అందులో రాసింది చెప్పాలంటే అక్కడ వాడు చాలా స్పష్టంగా అందులో రాస్తాడు. ఇందిరాగాంధీ రష్యాకు వస్తుంది అని తెలిసిన వెంటనే కొంతమంది చాలా హ్యాండ్సమ్గా ఉండేటువంటి యువకులని ఆమెకి అంగరక్షకులుగా నియమించాము అని, బాడీగార్డ్స్గా పెట్టాము మేము ఆమెకు వెల్కమ్ పలకడానికి అని. అంటే ఏంటి అర్థం? ఇలాంటి అలా వెనక్కెళ్తే లేడీ మౌంట్ బాటన్ నెహ్రూ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎన్ని స్టోరీలు ఉన్నాయి. సో మనం పాయింట్ ఏంటంటే, మనము మన దేశానికి సంబంధించినటువంటి ఆ డెకోరంని తగ్గించే ప్రయత్నం చేయొద్దు నిజంగా. అండ్ హగ్ప్లమసీ అని వీళ్ళు అంటున్నారు. ఆయన ఎందుకు ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎక్కడికి వెళ్ళినా నమస్కారం పెడతారు ఆయన నరేంద్ర మోదీ గారు. ఇవాళ చాలా దేశాధినేతలు నమస్కారాలు ఒకరికొకరు పెట్టుకుంటున్నారు, అలవాటు చేశారు ఆయన. అందులో తప్పలేదు కదా. ఇప్పుడు దీంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ, అసలు ప్రాబ్లం చెప్తాను మీకు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆయన ఎక్కడైనా విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటే ఒక జర్నలిస్ట్ టీం ఆయనతో పాటు వెళ్ళేది ఫ్లైట్లో. జర్నలిస్టులు ఒక 10 మంది ఉంటారు కదా, షాంపెయిన్ జర్నలిస్టులు. వీళ్ళంతా షాంపెయిన్స్ తాగుతూ కాన్స్టిట్యూషన్ క్లబ్లో తిరిగేవాళ్ళు, లటియన్స్ మీడియా అంటారు కదా. ఈ జర్నలిస్టులు అందరూ వీళ్ళు మన్మోహన్ సింగ్ గారితో పాటు వెళ్ళేవారు. వీళ్ళకి కావాల్సినటువంటి ఖర్చులన్నీ ప్రభుత్వం భరించేది. వీళ్ళకి 5 స్టార్ హోటల్, మీరు డీటెయిల్స్ ఉంటాయి, 5 స్టార్ హోటళ్ళు, వీళ్ళకి షాంపెయిన్ పార్టీలు, అంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే ఇది జర్నలిస్టులు అందరినీ తీసుకుపోయేది. నరేంద్ర మోదీ వచ్చాక ఏం చేశారు? జర్నలిస్టులు అందరినీ కట్ చేశారు. వీళ్ళకి ఎందుకు అసలు అవసరం ఏంటి? వీళ్ళు వచ్చి ఏంటంటే వీళ్ళు ఉన్నాయన్నీ లీక్ చేసేవాళ్ళు. అక్కడ ఏం మాట్లాడినా ఇక్కడ లీక్ అయిపోతుంది.
అసలు బేసికల్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి అన్నప్పుడు, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య నిజంగా ఒక చర్చ జరుగుతుంది అన్నప్పుడు జర్నలిస్టులను ఎందుకు తీసుకెళ్ళాలి? ఆయన ఆపేశాడు జర్నలిస్టులను తీసుకెళ్ళాడు. అందుకే ఇక్కడ గొడవ వీళ్ళందరికీ. వీళ్ళ కోటాను కోట్లు ఖర్చు చేసేది సార్. మీరు లెక్కలు తీస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో అంటే మనం కానప్పుడు అక్కడ ఎవరున్నా సరే ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఇక మీరు అఫ్కోర్స్ మీ రాష్ట్రాల్లో సార్ మనం గమనించాలి. అప్పుడు ఆయన తండ్రి, ఆయన నాయనమ్మ ఇంత దారుణంగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు. లేదు సార్. పోస్ట్ ఎమర్జెన్సీ నేను మాట్లాడేది, ఎమర్జెన్సీ వరకు జరిగిన అరాచకాలు అదొక లెక్క, ఆ పార్ట్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది వేరే కాంటెక్స్ట్ కాబట్టి. తర్వాత ఆ ప్రతిపక్ష నాయకులు మాట్లాడేప్పుడు పండిట్ ఎవరు? ఆ వాజ్పేయి గారు సభలో లేకపోతే ఎత్తుక్కునేవారట, ఏడి వేర్ ఇస్ ద యంగ్ మ్యాన్, అతను మాట్లాడకపోతే ఎట్లా అని. ఆ సంస్కారం ఎందుకు రాలేదు ఇతనికి? అది ఇక మనం చెప్పడానికి లేదు నిజంగానే చెప్పాలంటే. ఈవెన్ సోనియా గాంధీ కూడా ఇంతగా మాట్లాడలేదు. నేను పర్సనల్గా చూశాను సార్. అద్వానీ గారు పార్లమెంట్ సమావేశాలు జరిగేప్పుడు అద్వానీ గారు ఆ మధ్యలో లంచ్ బ్రేక్లో పాత పార్లమెంట్ ఆ భవనం చుట్టూ అట్లా వాకింగ్ చేసేవారు, చేతులు రెండు వెనక్కి కట్టుకొని. ఆయన అంత దూరంలో ఉంటే సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి ఆగి, ఆయన వచ్చేదాకా ఆగి నమస్కారం పెట్టేవారు. తల్లి సంస్కారం కూడా రాలేదే. అంత గౌరవంగా. ఓకే, సభలో అంటారా, విమర్శలు చేసుకుంటారు రాజకీయ పరంగా, సహజం. రాజకీయ విమర్శ వేరు వాసు గారు. వ్యక్తిగతమైన మాటలు చాలా ప్రాబ్లం. అంటే వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కానివ్వండి, అండ్ ఏదైనా సరే దేశ అవసరాలకు సంబంధించినటువంటి అంశాల్లో మీకు తెలియకపోతే మౌనంగా ఉండడం బెటర్. అనవసరమైన వ్యాఖ్యానాలు అయితే చేయకూడదు. లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఫారెన్ పాలసీ విషయాలు ఇప్పుడు మీరు మాట్లాడారనుకోండి, ఇవన్నీ డిప్లొమసీ ఇట్లాంటివి మాట్లాడారనుకోండి, విదేశీ పత్రికలు ఎలా రాస్తాయి? వాళ్ళకి అనుకూలంగా రాసి హెకిల్ చేస్తూ రాస్తే. ఇప్పటికే భారతదేశాన్ని ఎలా చూస్తారు వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు పాములు ఆడించుకునే వాళ్ళ దేశం ఇది ఎందుకు పనికిరాని దేశం, పేదరికము నిరక్షరాస్యతలో మగ్గిపోతున్నటువంటి దేశము, ఈ దేశంలో అసలు అనామకమైన వ్యక్తులు అనే ఒక భావనని క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. లిటరల్ అవునా కదా? సో ఇవాళ ఏదో దానికి భిన్నంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నం ప్రపంచం చేస్తున్న క్రమంలో మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. రేపు పొద్దున మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? మేము ఇవన్నీ రివర్స్ అయిపోతాయనే కదా మీరు చెప్పేది. ఇంకొకటి అంటాడు, ఇంకొక వ్యక్తి పవన్ ఖేరా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ ఖేరా నిన్ననే అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, అసలు ఆర్ఎస్ఎస్ అనేది లేకుండా చేస్తానంటాడు. అసలు ఆర్ఎస్ఎస్ అనేది లేకుండా చేయడానికి మీ తాతకే పనికి రాలేదు ఎవరు, ఇప్పుడు నెహ్రూకే అవ్వలేదు, తర్వాత ఆయన్నే పిలిచాడు. నెహ్రూ 1962 వార్ అయిపోయిన తర్వాత రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ తోటి పరేడ్ చేయించాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆయన నెహ్రూ బ్యాన్ చేశారని చెప్తున్నటువంటి నెహ్రూయే పరేడ్ చేయించాడు. ఓకే, సో తాతకో ముత్తాతలకో వాళ్ళకే కుదరనిది ఆర్ఎస్ఎస్ని మీరు బ్యాన్ చేయగలుగుతారా? అంతే. ఈ దేశంలో అంటే ఏంటంటే ఇది ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఇది కావాలని చేస్తున్నారు. ఏంటి అనంటే ఒకవైపు నుండి రెచ్చగొట్టే ధోరణి వస్తోంది. ఈ రెచ్చగొట్టే ధోరణిని పెంచితే ఇంకోవైపు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బికాజ్ ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్, వాళ్ళకి చాలా విపరీతమైన క్యాడర్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి సంస్థల క్యాడర్ చాలా పెద్దది. ఈ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఉన్నది ఆర్ఎస్ఎస్. లిటరలీ మాట్లాడితే ఒక పెద్ద ఆర్గనైజేషన్, సాంస్కృతిక ఆర్గనైజేషన్. అట్లాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు ప్రొవోక్ చేస్తున్నారు వాసు గారు, ఇటువైపు ప్రొవోక్ చేస్తున్నారు, ఇటువైపు కూడా రెచ్చిపోయి ఎవరైనా దాడులు చేయడము ఇంకోటి ఏదో జరిగింది, అది కావాలి ఇంటర్నేషనల్ మీడియా. అదేమైతుందంటే సివిల్ వార్ వస్తుంది. అది కావాలి. ఎగ్జాక్ట్గా డీప్ స్టేట్ ఆలోచన చేస్తున్నదే దాని మీద. ఎగ్జాక్ట్లీ ఒక అంతర్యుద్ధం దిశగా ఈ దేశాన్ని నడిపితే, ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ అయితే, ఒక ఘర్షణ క్రియేట్ అయితే, ఈ ఘర్షణ నుంచి ఎవరు లాభపడతారంటే చైనా ఫస్ట్. ఎందుకంటే ఇమీడియట్గా చైనాకు లాభం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఆగిపోతాయి. ఈ దేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఎవడు పెట్టడు, పరిశ్రమలన్నీ ఆగిపోతాయి. ఈ పరిశ్రమలన్నీ కూడా వీళ్ళు మళ్ళీ అండూ చేస్తారు. ఇప్పుడు సమస్య ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటాం, చూసారా మీరు, ఇప్పుడు అన్ని గుజరాత్కి ఎందుకు పోతాయి పరిశ్రమలు అని చాలా మంది అంటుంటారు. అసలు కారణం ఏంటి అని అంటే అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. ఒక పరిశ్రమ అక్కడికి పోగానే ఇమీడియట్లీ వెంటనే ఇంకోటి ప్రభుత్వం రాగానే వాడు మార్చేస్తాడనేది లేదు కదా. సో కంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్యారంటీ ఉందండి, ఎగ్జాక్ట్లీ అష్యూరెన్స్ ఉంది కంటిన్యూటీకి అక్కడ, అందుకని వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. లిటరల్లీ మాట్లాడితే కొంచెం అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. గతంలో అంటే అది ఎక్కువ ఉండేది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం మిగతా రాష్ట్రాల్లో కూడా బాగానే కంటిన్యూ చేస్తారని. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నవి, పవన్ ఖేరాలు మాట్లాడుతున్నవి, ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఇందాక మీరు అన్నారు రిగ్రెసివ్ అవుతుందో కాదో నండి అని మీరు అంటూ ఉన్నారు. కానీ నా భయం ఏంటంటే పరిశ్రమలు ఇవన్నీ అనేది
అవాంఛనీయ చాలా డేంజరస్ అవుతుంది. సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఏదో ఒక ల్యాండ్ ఇచ్చారు, ఒక పని జరగాలి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఉందండి, బుల్లెట్ ట్రైన్ వర్క్ జరగాలి, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, దీంట్లో అవకతవకలు జరిగాయి మేము ఆపేస్తున్నాం అంటాడు, అయిపోయింది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగిందంటే ఎవడొస్తాడండి ఇన్వెస్టర్? రాదు. ఇంకా అస్థిరత ఎప్పుడు కూడా డేంజరసే. మీకు నిన్న కూడా మనం మాట్లాడాం, ఎన్జిఓస్ ద్వారా ఏం జరిగింది అని అంటే 2 to 3% జీడిపి గ్రోత్ రేట్ ఆగిపోయిందంట, తగ్గిపోయిందంట, బికాస్ ఆఫ్ ఈ ఎన్జిఓల వల్ల. 2014 ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇది. అంటే 8 లక్షల నుంచి 13 లక్షల కోట్ల వరకు మన ఆర్థిక వృద్ధి ఆగిపోయింది, పడిపోయింది, నష్టం వాటిల్లింది భారతదేశానికి. మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? అంటే రాహుల్ గాంధీ కూడా దేవుడు చక్కటి మానసిక ఆరోగ్యం ప్రసాదించి దేశం పట్ల విధేయతని ఆయనలో జొప్పించే విధంగా ఏమన్నా అనుగ్రహించాలని కోరుకోవడం తప్పితే మనం చేయలేంది ఏం లేదు. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. సో ఇది ఏంటంటే ఒక రాహుల్ గాంధీ, ఒక డీప్ స్టేటు, ఆ డీప్ స్టేట్కి అనుబంధంగా పనిచేసే చేతికి 60,000 లాంటి అరవింద్ కేజ్రీవాల్స్, ఇట్లా అందరూ పుట్టుకుంటూ వస్తూనే ఉంటారు. బట్ దీన్ని అడ్రస్ చేయాల్సింది ఏంటంటే మన సమాజము, మన రాజకీయ వ్యవస్థలు. వేరే దేశాలు చూడండి, నెతన్యాహు మీద పీకల్లోతు కోపం ఉంటుంది ఆ దేశంలో ప్రతిపక్ష నాయకుడికి. బట్ ఇరాన్తో యుద్ధం అనేసరికో లేకపోతే ఇస్లామిక్ దేశాలతో యుద్ధం అనేసరికో అందరూ ఒకటవుతారు. జాతీయత అంటారు దాన్ని. అది రైట్ వింగ్ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. రైట్ వింగ్ అన్ని చోట్ల హిందువులే ఉండక్కర్లా, ఆ దేశాల్లో ఆ మతాలు అవలంబించే వాళ్ళందరూ లేకపోతే ఆ దేశ రాజనీతిని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఖచ్చితంగా అనుసరించేది. అది కొరవట్టమే మన దేశంలో ఉన్న మన లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి అది కొరవట్టం అనేది బాధాకరమైన విషయం. ఆయన బాగుండాలి, ఆయనతో పాటు ఆ పార్టీ బాగుండాలి. ఆ పార్టీ ఒకప్పుడు జాతీయవాదులతోటి నిండిన ఆ పార్టీ తిరిగి అలాంటి జాతీయవాదులతో మళ్ళీ ఇంకోసారి నిండాలి. ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు నడవాలని కోరుకోవాలి. అదొక్కడే మనం చేయగలిగింది. ఎందుకంటే దేశంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. లేకపోతే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు ఒకసారి ఏంటంటే అవి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. నీకు అవకాశం ఇచ్చారు దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా, నిరూపించుకో. సెషన్స్ అయిపోగానే కొలంబియాకో లేకపోతే ఎమన్కో వెళ్ళిపోవడం కాదు అని ఈ దేశ ప్రజలు మీకు చెప్తున్నారు గౌరవ రాహుల్ గాంధీ గారు.